మనకు అందించిన స్ఫూర్తి, ఆదర్శాలు, ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ శాసనసభ శాసనమండలి సమావేశాలను నిర్వహిస్తుంది. అధ్యక్ష, కొన్ని అంశాలను ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. అధ్యక్ష, తెలంగాణ ప్రజలకు కానీ ఈ సభలో ఉన్న సభ్యులకు కానీ గత ప్రభుత్వం 2022 సంవత్సరంలో ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టే సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. ఆ తర్వాత వారి ప్రసంగం మీద చర్చ జరిపి ఆ తర్వాత బడ్జెట్ను ప్రతిపాదించి ఆ తర్వాత శాసనసభ సమావేశాలు కొనసాగుతాయి. సుదీర్ఘమైన పార్లమెంటరీ పార్టీ అనుభవాలు ఉన్న మీకు ఈ విషయాలన్నీ తెలుసు. కానీ 2022 సంవత్సరంలో గత ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించారు. అదేవిధంగా 2023లో కూడా అదే రీతిగా అదే విధమైన ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలను వారు అవలంబించాలనుకున్నప్పుడు హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ప్రభుత్వానికి సూచన చేయడంతో 2023లో గవర్నర్ గారి ప్రసంగాన్ని వారు తప్పనిసరి పరిస్థితిలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి అవకాశం ఇచ్చారు. అధ్యక్ష, గడిచిన 15 నెలల్లో ప్రజాపాలనలో మా ప్రభుత్వంలో సాధించిన విజయాలను, తీసుకున్న నిర్ణయాలను 100% మేము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయాణంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న అంశాన్ని మేము నిరూపించడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, ప్రజల సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసం మేము పరితపిస్తున్న తీరును ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా మేము చెప్పే ప్రయత్నం చేసినాం. అధ్యక్ష, అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సమున్నతంగా నిలబెట్టేందుకు నిర్విరామంగా మేము చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్ గారి ప్రసంగం అద్దం పట్టింది. అధ్యక్ష, శాసనసభలో హుందాగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష సభ్యులు కొందరు గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రసంగంలా ఉందని మాట్లాడారు. అధ్యక్ష, తమరికి తెలుసు, సాధారణ శాసనసభ ఎన్నికలు జరిగేటప్పుడు వివిధ రాజకీయ పార్టీలు ఆ పార్టీ యొక్క విధి విధానాలను ఎలక్షన్ మేనిఫెస్టో ద్వారా మనం ప్రజలకు వివరిస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా, సహచార మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఉండి వివిధ నియోజకవర్గాలు, వివిధ జిల్లాలు, రాష్ట్రం నలుమూలల్లో తిరిగి ప్రజా సంఘాలతో పాటు, రైతు కూలి సంఘాలతో పాటు, విద్యార్థి యువకులతో పాటు చాలా సంఘాలను కలిసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి అభిప్రాయాల మేరకు ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశాం. ఆ ఎన్నికల మేనిఫెస్టోను మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించడంతో మార్పు రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ప్రజలు ఒక తీర్పు ఇచ్చి మాకు అధికారాన్ని అప్పచెప్పిన తర్వాత మా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల ప్రాతిపదికననే ప్రభుత్వం యొక్క పరిపాలన కార్యాచరణను మేము చేపట్టడం జరిగింది. మేము ఏ కార్యాచరణతో పరిపాలన చేపట్టినమో గత 15 నెలల నుండి మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సుపరిపాలన కావచ్చు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన అంశాలనే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది రాజ్యాంగము కల్పించిన అవకాశము, రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. అంటే ఒక రాజకీయ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల చేత ఆమోదింపజేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలనే మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ గారి ప్రసంగాన్ని మొదలు పెడతారు. మరి ఈరోజు తమరి ద్వారా ప్రతిపక్షాలు నేను అడుగుతున్న అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ విధానాలనే గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరచడం జరుగుతుంది. ప్రజల చేత తిరస్కారానికి గురయ్యి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని చెరబట్టి ఈరోజు రాజకీయంగా మనుగడ కోల్పోతున్న వాళ్ళ ఆలోచనలు గవర్నర్ గారి ప్రసంగంలో ఉండవు. అధ్యక్ష, నేను అదే విషయం చెప్పాలనే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు, కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ చర్చ జరిగితే వాళ్ళు చేసిన తప్పులు చర్చకు వస్తే ఇక ఆ చర్చ ద్వారా వాళ్ళకు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఆలోచనతోని ఈ రకంగా వ్యవహరిస్తున్నది. అధ్యక్ష, ఏళ్ళకేళ్ళుగా తెలంగాణకు పోరాడిన చరిత్ర ఉంది. అణచివేతను, అహంకారాన్ని ధిక్కరించి ఎదిరించే ఉద్యమ పునాదులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. 10 ఏళ్ల